నమస్కారం. తెలుగువారికి చాలా ప్రత్యేక, తెలుగువారు మాత్రమే జరుపుకునే ఉగాది పండుగ. ఈ పండుగకున్న ప్రత్యేకత ఏమిటంటే ఏ దేవుణ్ణి పూజించేది కాకుండా ప్రకృతిని ఆరాధిస్తాం, షడ్రుచుల్ని సేవిస్తాం. అలాగే తెలుగువారికి మాత్రమే సొంతమైన ఒక విద్య కూడా ఉంది, అదే అవధానం. అవధానం సంస్కృతంలో చేస్తారు, తెలుగులో చేస్తారు, అచ్చ తెలుగులో కూడా చేస్తారు అని చూపించిన డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారితో మాటామంతి కార్యక్రమం చేస్తున్నాం. నమస్తే అండి. నమస్కారం. సంస్థ సన్మంగళాన్ని భవంతు. ఇప్పుడు మీరంటే అందరికీ అవధానిగా తెలుసు. మీ బాల్యం విద్యాభ్యాసం మీ కుటుంబం నుంచి వెళ్ళాలి. మా అమ్మ పేరు పాలపర్తి పూర్ణాంబ గారు, మా నాన్నగారి పేరు పాలపర్తి వెంకట సుబ్బారావు గారు. నేను నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, మొత్తం 6 సంతానం. నేను 2వ వాడిని. మా స్వగ్రామం అవనిగడ్డ, కృష్ణా జిల్లాలో అవనిగడ్డ. ఇంకా మాట్లాడితే అవనిగడ్డ పక్కన వేకనూరు మా తాతల ఊరు. మా మాతామహులు మా అమ్మ తండ్రి సల్లా పిచ్చయ్య శాస్త్రి గారు, వారి స్వగ్రామం గుంటూరు జిల్లా ఇంటూరు. ఆయన శతావధాని. ఆయన ఎన్నో రచనలు చేశారు. గీత గోవిందాన్ని అచ్చతీరులోకి అవే రాగతాళాలతోటి చేశారు. నూజివీడి జమీందారు గారు సల్లా పిచ్చి శాస్త్రి గారి అనువాదాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఆ ప్రభావం లేకుండా మిగతా వాళ్ళు ఎవరు ప్రయత్నించాలని అనిపించడం కానీ, చేయగలగడానికి కానీ పెద్దల యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండి ఉంటాయి. అట్లా మా మాతామహ స్థానం నుంచి ఆ నేపథ్యం ఉన్నది. అయితే నా 2 సంవత్సరాల వయసులోనే వారు కాలం చేశారు. కానీ చిన్నప్పటి నుంచి వారి ప్రభావం పైన ఉంది అనడానికి. మా నాన్నగారు సంస్కృత పండితులు. మా నాన్నగారితో పాటు ఎక్కువగా నేను సన్నిహితంగా ఉండేవాడిని. అందువలన ఈ సాహిత్య విషయాలు కానీ, సభలకి ఆయనతో పాటు వెళ్ళటం, చిన్నప్పుడు ఆయన నాకు ఇంట్లో కూర్చుని సెలవుల్లో సంస్కృతం చెప్పడం కానీ ఇటువంటివి చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత జోస్యుడు సూర్యనారాయణమూర్తి గారని విశ్వనాథ సత్యనారాయణ గారికి చాలా ఆత్మీయులు, సన్నిహితులైనటువంటి వారు. ఉషశ్రీ గారికి కూడా చాలా సన్నిహిత మిత్రులు. వారు మా ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అందువలన వారికి వచ్చినప్పటి నుంచి ఇంకా నేను వాళ్ళ ఇంట్లో పిల్లాడిని అయిపోయాను. మా నాన్నగారు కూడా మీ శ్యామలానంద్ ఉన్నాడా అని ఆయన అడుగుతుంటారు. అట్లా ఎప్పుడు వాళ్ళు మా ఇంట్లో అన్నం తినటమే తప్ప వారి ఇంట్లోనే ఉండేవాడిని. ఆ మాస్టర్ కూడా నా మీద అంత ఆత్మీయతతోటి విశ్వనాథ వారి సాహిత్యం అంతా ఇట్లా చదవాలి అని ఒక క్రమశిక్షణతోటి వీరవరుడితో మొదలు పెట్టాలి అని కూర్చోబెట్టి వీరవరుడు చదివి వినిపించేవాడు. ఆ తర్వాత కడిమి చెట్టు చదవాలి అని కడిమి చెట్టు చదివి వినిపించేవాడు. ఇట్లా ఎన్ని వినిపించారో ఆయన కలిగేలాగా. అంటే నా వయసు వాళ్ళలో కలగటానికి చాలా మందికి అప్పటికి ఉండేటువంటి అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, వీటి ప్రభావం ఎక్కువగా ఉండేది. పిల్లలందరూ దాని మీద ఆసక్తి చూపించేవారు. అండ్ ఒక రకంగా మేము కూడా ఆ చుట్టూ ఉండే వాతావరణంలో రోజు అటు వింటూ ఉండేవాళ్ళం. ఉండి అప్పుడు అంటే ఈ కమ్యూనిస్ట్ ఉద్యమ ప్రభావం మా ప్రాంతంలో కూడా ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. కానీ అప్పుడు సూర్యనారాయణమూర్తి గారు ఆ ఊరు రావడం, ఆయన కూర్చోబెట్టి ఇవన్నీ చదివి వినిపించడం, దీంతో విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం మహానుభావుడు ఆయన అనేటువంటి అవగాహన పరిస్థితుల్లో చిన్నతనంలోనే కలిగింది నాకు. అట్లా ప్రారంభ దశలో జరిగినటువంటి విషయం. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారిని నాకు చూపించారు జోషుల సూర్యనారాయణమూర్తి గారు. అది 12-13 ఏళ్ళు అంటే. అప్పుడు మచిలీపట్నంలో హిందూ హై స్కూల్లో సరస్వతీదేవి విగ్రహ ఆవిష్కరణ, విశ్వనాథ వారి ప్రసంగం, దానికి నన్ను తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి ఆయనకి నమస్కారం పెట్టించి ఆ ఉపన్యాసం అదంతా మొట్టమొదటి నేను అక్కడ చూశాను అనమాట. మచిలీపట్నం హిందూ హై స్కూల్లో విశ్వనాథ చూసిన తర్వాత ఆటో రైడింగ్ అని ప్రదర్శన ఆ రోజుల్లో జరుగుతూ ఉండేది. దానికి ఒక ఆయన ప్రత్యేకంగా అన్ని గ్రామాలు అన్ని చోట్లకి తిరుగుతూ ఉండేవారు. ఆటో రైడింగ్ అనే ప్రక్రియ ఏంటంటే, మీరు పేపర్ మీద పెన్ను పెట్టి అట్లాగే ఉండండి, మీరు ఏమీ ఆలోచించకండి, మీరు ఏమీ రాయకండి, ఏమీ చేయకండి. కొద్దిసేపటికి మీ చెయ్యి కదులుతుంది, మీ చెయ్యి రాస్తుంది, ఏదో రాస్తుంది, ఏం రాస్తుందో తెలియదు, మీ ప్రమేయం ఏమీ లేదు, మీరు ఏమీ అనుకోవద్దు అనేది ఆటో రైటింగ్ అనేదంతా ఆయన ఒక పత్రిక కూడా నడిపేవాడు.
ఆ ఆటో రైటింగ్ ఆయన మా ఊరికి వచ్చారు. దీని మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఆయన పిలిచిన వాళ్ళందరూ కూర్చోబెట్టి నేను అప్పుడు 12 ఏళ్ళ పిల్లవాడిని. నేను కూర్చుని రాస్తే నాకు తెలియకుండానే ఒక పద్యం వచ్చింది. ఆ పద్యం 2 పాదాలు వచ్చింది. ఛందస్సు అవి నాకు తెలియదు. అప్పుడు నాకు 12 సంవత్సరాలని ఆయన పత్రికలు కూడా వేశారు. ఆ పత్రికలు అంతకంటే చిన్నప్పుడు ఏం జరిగిందంటే మా ఊళ్ళో తగిరాల వీర్రాఘవి గారని ఒక పెద్ద జమీందారు గారు, ఆయన బ్రాహ్మణులకు ఉచితంగా నివాస స్థలాలు ఇస్తున్నారు. ఆయన ఒక అగ్రహారం పేరుతోటి అవనగడ్లో ఒక అగ్రహారం ఏర్పడింది. ఆయన కొంతమందికి అప్పటికే స్థలాలు ఇచ్చారు. మేము కూడా ఇల్లు కట్టుకోవాలని మా నాన్నగారు వెళ్ళి, అంటే అప్పటికి వీర్రాఘవి గారు కాలం చేశారు. ఆయన శ్రీమతి ఆవిడ ఉన్నారు, ఆవిడ కూడా ఇస్తున్నారని వెళుతూ వెళుతూ నన్ను తీసుకెళ్ళారు. వాళ్ళకి పిల్లలు లేరు. సరే నేను ఏదో ఆవిడకి ముచ్చటగా కనబడి ఉన్నాను. ఎరా ఏది చదువుతున్నావు ఇట్లాంటివో మాటలు నన్ను అడుగుంటారు. అడిగితే వైరులు కట్టిన పుట్టములు అనే ఒక పద్యం భాగవతంలోది. నాకు ఎక్కడ దాన్ని విన్నానో ఎక్కడ విందో తెలియదు. వాళ్ళ ఇంట్లో కరెంటు వైర్లు వేలాడుతున్నాయి. ఇప్పుడు వేలాడుతుంటే నేను ఏదో వైరులు కట్టిన పుట్టములు అని పద్యం చదివితే వీడు ఏదో చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు, మీకు స్థలం ఇచ్చేసాను అన్నారు. పద్యం అనగానే ఆవిడ మాకు 5 సెంట్లు స్థలం ఇచ్చాడు. ఛందస్సు వలన నాకు తెలియకుండా నేను పొందిన లాభాలు ఆ రోజుల్లోనే భూలాభం దాంట్లోనే. అందుకని ఇప్పుడు వైరల్ అయింది అంటుంటారు మీరు. ఆ తర్వాత మా నాన్నగారు ఆయన నాకు చిన్నప్పుడు మా స్వగ్రామానికి నడిచి వెళ్లే సమయంలో నాన్న పద్యాలు ఎట్లా రాయాలి అంటే, అదిగోరా సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా, భానుడు పండు ఓలే అతి భాసురమయ్యి అనేదో ఆయన అట్లా చెప్పి ఇది ఉత్పలమాల అని అట్లా చెప్పేవారు. ఆ ప్రభావం నా పైన పడింది. ఆ తర్వాత కొప్పరపు కవుల్లో వారి అబ్బాయి సీతారామ ప్రసాద్ గారిని ఒక ఆయన మా ఊరు శివాలయంలో అవధానం చేశారు. మా చిన్నప్పుడు మా నాన్నగారు ఆ ఊళ్ళో ఆయన పండితుడు, ఆయన పుస్తకులుగా ఉన్నారు. నేను కూడా వెళ్ళి కూర్చున్నాను అన్నమాట. అంటే అవధానం అంటే ఏమిటి, అప్పటికి నాకు 10 ఏళ్ళ లోపే ఉన్నా సరే దాని ప్రభావం నా మీద ఉన్నది. కాబట్టి పిల్లల్ని తప్పకుండా మనం సాహిత్య కార్యక్రమాలకు వాటికి తీసుకెళ్ళడం వలన అప్పటికప్పుడు ఏదో అయిపోతారు కాదు, కానీ ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది అనేదానికి నేను నాకు కలిగినటువంటి అనుభూతిని తెలియజేస్తాను. ఆ తర్వాత 1972 సంవత్సరంలో మనకి దేశ స్వాతంత్ర్య రజతోత్సవాలు. ఆ సందర్భంగా నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వారు తెలుగులో ఒక కవితా సంపుటి తేవాలి ఒక దానికి విశ్వనాథ సత్యనారాయణ గారిని సంపాదకులుగా పెట్టారు. 1947 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా పద్య కవులు ఉంటే, పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి రచనలు పంపండి అని సత్యనారాయణ గారు సూర్యనారాయణమూర్తి గారితో ఉండే సాన్నిహిత్యం చేత మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పంపండి, పట్టుకురండి అని అన్నారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి, నేను ఇంకా ఇట్లా 3-4కి ఆయన చెప్పి నా అధిక ఆవేదన అనే కవిత తీసుకుని వెళ్తే అది విశ్వనాథ గారు దాన్ని సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో నన్ను కూర్చోబెట్టుకుని ఆ కవితను ఆయన చదివి అందులో అవసరమైన సవరణలు ఏమైనా చేసి, నేను ఆయనకి అప్పటికి 79-80 ఏళ్ళు ఉంటే నేను మనవాళ్ళే అంటున్నాను. కూర్చొని చాలా ఆప్యాయంగా ఆత్మీయతతోటి కవితా పరిశ్రమ అభ్యాసం చేయించేవాళ్ళు. అప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం అనేది అలవాటు చేశారు. మొట్టమొదట స్వాతంత్రం తర్వాత పుట్టిన వాళ్ళు అనే ప్రపోజల్ తోటి ఆ ప్రణాళిక పెట్టారు, కానీ కాదులే అని మళ్ళీ వాళ్ళు ఎందుకో నిర్ణయం తీసి పెద్ద పెద్ద కవులందరూ బయటపాటి సుబ్రహ్మశాస్త్రి గారు, కోవెల సుప్రసన్నాచారి గారు, కోవెల సంపత్ కుమారాచారి గారు, ప్రసాదరాయ కులపతి గారు, ఇంకా శ్రీశ్రీ గారు, కాటూరు వెంకటేశ్వరరావు గారు, ఇట్లా ఆ కవులందరి సంపుటి వేసి అందులో విశ్వనాథ్ గారు తర్వాత మళ్ళీ బాలాంధ్ర రజనీకాంతరావు గారు కూడా ఇంకొక సంపాదకులుగా పెట్టి ఇంకో కొంతమంది వేసి అప్పటికున్న పెద్ద పెద్ద కవులందరూ ఈ సంపుటి అందులో కలిపారు. అందులో అతి పసివాడిని నేను ఒకడిని. నా అధిక ఆవేదన అది మొట్టమొదటి అసైనది విశ్వనాథ సత్యనారాయణ గారి సంపాదకత్వంలో. వెనక సంస్కృత పండిత పుత్రుడు పలానప్పుడు పుట్టాడు ఏదో నా గురించి పరిచయం కూడా రాసి దానికి ఆ రోజుల్లో 50 రూపాయలు నాకు చెక్కు పంపించి 72లో. ఒకప్పుడు విజయవాడలో యువజన సాహితీ సభ ఒకటి జరిగితే దానికి అప్పటి పెద్దలందరూ సుప్రసన్నాచార్య గారు, సంపత్ కుమారాచార్య గారు, ప్రసాదరాయ కులపతి గారు, ముదిగొండ శివప్రసాద్ గారు, వారందరూ వచ్చారు.
ఊళ్ళోకి వచ్చాను కదా అని విశ్వనాథ్ గారిని చూడటానికి వచ్చారు. వస్తే నేను అందరూ అట్లా కూర్చున్నారు. నేను విశ్వనాథ వారి కుర్చీ పక్కనే నేల మీద కూర్చున్నాను. కూర్చుని ఉంటే ఇంతలో కోవెల సంపత్ కుమారాచార్య గారు అనుకుంటాను, ఆయన గద్యం కవినా నికషం వదంతి అంటారు. అదేంటండి పద్యం గొప్పదా గద్యం గొప్పదా అని ఏదో ఆయన కదిలించాడు. ఇంకా ఆయన మొదలుపెట్టి అసలు నీకు ఏం తెలిసి మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఆయన అట్లా మాట్లాడించాలనే వాళ్ళ ఉద్దేశం కూడా. ఒకటి అసలు ఆయన ఆంతర్యం విషయం బయటికి రావాలనే ఉద్దేశంతో చెప్తే అసలు గద్యం అంటే ఏమిటి పద్యం అంటే ఏమిటో నీకు తెలుసా, గణాలు ఎతిపురాసలు ఉంటే పద్యం అవ్వదు, అందులో భావుకత ఉండాలి, భావుకత ఉన్న గద్యమైనా పద్యమే, భావుకత లేని పద్యమైనా గద్యమే చెబుతూ అది యొక్క మేడపై అని కుంతి కుమారులు కరుణశ్రీ గారి పద్యం అది యొక్క మేడ అని అని అన్నాడు ఒక కవి అన్నాడు. నేను పక్కన కూర్చుని ఈయనకి తెలియదులే ఉంది మనకు తెలుసు కదా అని అది పాపశాస్త్రి గారి పద్యం అండి అన్నాను. వెంటనే నెత్తి మీద దెబ్బ కొట్టి అది వీళ్ళందరికీ తెలుసు కానీ అట్లా చెప్పకూడదు అన్నాడు. ఆయన పక్కన కూర్చుని దెబ్బ తినే విషయం అదొకటి. అందుకే అయితే దెబ్బతింటూ కూడా గొప్ప విషయం. ఇట్లా ఆయనతో కలిసి భోజనం చేసిన, ఆయనతో తిట్లు తిన్నా, ఆయనతో దెబ్బలు తిన్నా, ఇవన్నీ కూడా అదొక చాలా దివ్యమైన అనుభూతిగాను. ఇంకో విషయం ఏమంటే నేను రాసిన పద్యాలు ఆయనకు చూపించినప్పుడు ఆయన ఒకసారి ఏమన్నారంటే, నువ్వు కవిత్వం మాననని నాకు ఒట్టు వెయ్యి అన్నారు. నిజంగా ఒట్టు వేయించుకున్నారు ఆయన. కవిత్వం మాననని, పద్య రచన మాననని నాకు ఒట్టు వెయ్యి అని అన్నారు. అది తలుచుకుంటే ఒళ్ళు పులకరించి దుఃఖం వచ్చే విషయం. ఇదే ఒకసారి ఆ తర్వాత చెప్తే పెద్దిపట్ల సుబ్రహ్మణ్యం గారు అన్నారు, నేను అట్లాగే భజన రాస్తే ఒకసారి నువ్వు జీవితంలో భజన రాజాంటే చంపేస్తా అన్నారు నన్ను. నేనేమో భజన రాయమని ఒట్టేయించుకున్నారు, చాలా విశేషమని పెద్దిపట్ల సుబ్రహ్మణ్యం గారు అన్నారు. ఆ విధంగా విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర చివరి 3-4 సంవత్సరాలు దాదాపుగా ఆయనకి సన్నిహితంగా వాళ్ళ ఇంట్లో ఉండగలిగే భాగ్యం. నా వయసులో మాత్రం నేను చాలా అదృష్టవంతుడని నిర్భయంగా నిర్మోహమాటంగా ఏమి సిగ్గుపడకుండా చెప్తాను. ఇక్కడి నుంచి నేను పొన్నూరు భావనాస్వామి సంస్కృత కళాశాలలో భాషా ప్రవేశ చదువుకున్నాను. ఆ చదువుకునే రోజుల్లో కూడా అక్కడ అధ్యాపకులు అందరూ కూడా చాలా ఆత్మీయతతోటి ప్రభాకర్ శ్రీకృష్ణ భగవాన్ గారు, ఉమామేశ్వర పండిట్ గారి అబ్బాయి మాకు ప్రిన్సిపాల్గా ఉండేవారు. ఆయన చాలా ప్రోత్సహించి అనేక సభలకి నా చేత పద్యరచన అది చేస్తూ నన్ను వెంట తిప్పుతూ ఉండేవాడు. అంటే ఏదో కాలేజీలో చేరుకోవడం, చదవడం, సర్టిఫికేట్ తీసుకోవడం అనేది సాధారణమైన విద్యార్థి జీవితం. కానీ విద్యార్థుల్ని వ్యక్తిత్వ వికాసం చేయడం అనేది అది చాలా గొప్ప విషయం. వాళ్ళ సిలబస్ ఏదో వాళ్ళు చెప్పి అయిపోయింది పో అంటారు, మనం పరీక్ష రాస్తాం, ఎన్నో ఏదో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పాస్ అవుతాం అనుకోండి. కానీ మనం దీనివల్ల ఏ ఉద్యోగం వస్తుందని ఆలోచిస్తాం. ఇది కాకుండా యువతరం ఒక పిల్లలు కళారంగంలో ఎట్లా ముందుకెళ్తారు అంటే మనకి స్టేజ్ ఫియర్ లేకుండా ఉండటం, నలుగురు ముందులోకి వెళ్ళటం, ఒక సమావేశం నిర్వహించాలంటే ఎట్లా ఏమేమి కొనుక్కోవాలి. ఇప్పుడు మనకు అన్ని యువతి పరిచయం ఎవరు, స్వాగతం ఎవరు, దీనికంతా ఒక ప్రణాళిక ఉంటుంది. ఇది అందరూ చేయలేరు. అందుకని చేసేవాళ్ళు మీరు కొంచెం చేసి పెట్టండి అని అంటూ ఉంటారు. కాబట్టి ఆ రంగంలో ఆయన నిజానికి కాలేజీలో మనకు పాఠం చెప్తే చాలు, ఇది చెప్పక్కర్లేదు. కానీ ప్రభాకర్ శ్రీకృష్ణ భగవాన్ గారు నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఆ విధంగా, అలాగే నేను విద్యార్థి దశలోనే 3rd year 4th year వచ్చేసరికి ఉషశ్రీ గారిని పరిచయం చేశారు సూర్యనారాయణమూర్తి గారు. అప్పుడు విజయవాడ సూర్యారావుపేటలో ఒక రేకుల షెడ్లో ఉండేవారు. అప్పటి నుంచి మేమిద్దరం, నేను అబ్బాయి నాకు ఆయన బాబాయ్, ఆ సభలు ఎట్లా నడపాలి, సభలకు ఎట్లా వెళ్ళాలి, ధైర్యంగా మనం చిన్నపిల్లలు అని కానీ లేకపోతే ఎదుటి వాళ్ళ పండితులని కానీ అటువంటి భయం లేకుండా ఎట్లా మనం వ్యక్తీకరించబడాలి అనేదానికి శ్రీకృష్ణ భగవాన్ గారు తర్వాత మన భారత రామాయణాలు కానీ మన చదివిందని లోకానికి ఎట్లా చేయాలి అనేదానికి ఉషశ్రీ గారి ప్రభావం నా మీద ఉండదు. వీటితోటి నేను ఈ మాత్రానికి ఇట్లా చేరుకోగలిగానని నా ఉద్దేశం. నేను రోజు తలుచుకునేటువంటి వాళ్ళు నిత్యస్మరణీయులైనటువంటి వారు
ఆ విధంగా నేను భాషాపరమైన చదువుతుండగా అక్కడ ఉన్నప్పుడే నా పద్యాలు చెప్పడం, ఆశువుగా చెప్పడం అవి చూసి అప్పటి మా అధ్యాపకులైన సూరం శ్రీనివాసులు గారు ఆయన నా చేత అవధానం అభ్యాసం చేయించారు. 1977 డిసెంబర్, అంటే మార్చితో నా ఫైనల్ పరీక్ష అయిపోతుంది. డిసెంబర్లో నా అవధానం పెట్టారు. ప్రభాకర్ కృష్ణబాబు గారు అధ్యక్షుడు, అప్రస్తుత ప్రసంగం, కత్తి పద్మారావు గారి సమస్య, దేవి దీక్షితులు గారు దత్తపది, సూరం శ్రీనివాసులు గారు, ఇట్లా మా అధ్యాపకులందరూ పృచ్ఛకులు. ఆ చేసిన అవధానం వారందరికీ నచ్చింది, చక్కగా జరిగింది. ఇంకా అప్పుడు నువ్వు బయటికి వెళ్ళొచ్చు అని నాకు ఇక ఆ తర్వాత మళ్ళీ వెంటనే 78 ఆగస్టులో అమరగడ్డలో మండలి వెంకటకృష్ణారావు గారు అప్పుడే తుఫాన్ వచ్చి పోయిన సందర్భంగా అప్పుడు మంత్రిగా ఉన్నారు. తుఫాన్ వచ్చినప్పుడు 77 నవంబర్లో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం గాంధీ గారి ఆశ్రమం నుంచి ప్రభాకర్జీ అని పెద్ద సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఆ సమయంలో వారి ముందు నా అవధానాన్ని ఏర్పాటు చేశారు. నేను బయటకు వచ్చి చేసిన మొట్టమొదటి అవధానం అది. అందువలన 78లో జరిగిన అవధానానికి మళ్ళీ 2018లో అవధాన చతుర్దశాబ్ది అని మళ్ళీ బుద్ధప్రసాద్ గారు 40 సంవత్సరాలు అయిన సందర్భంగా 40 మంది చేత ఆశువులు అడిగించడం, అవధానం చేయటం, సత్కారం చేయడం అవన్నీ చేశారు. ఆ విధంగా నన్ను ప్రోత్సహించినటువంటి వారు మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే మండలి వెంకటకృష్ణారావు గారు. వారు చిన్నప్పుడు మొట్టమొదటి మంత్రి అయిన సమయంలోనే ఇప్పుడు నేను ఒక పద్యం రాశాను. అప్పటికి నేను 8-9 తరగతుల ఈ వయసులో ఉండగానే అది బుద్ధప్రసాద్ గారికి చూపిస్తే ఆయన వెంటనే స్టేజ్ ఎక్కించారు. నేను ఆ పద్యం ధైర్యంగా చదివేశాను. చదివినాగానే ఆయన బెస్ట్ విశిస్తుంది దాని మీద అది ఒక గ్రాఫ్ పేపర్ వెనక పక్క చింపి రాశాను. అది అప్పటి నుంచి మండలి వెంకటకృష్ణారావు గారు నన్ను గుర్తుపెట్టుకుని మరి నేను చిన్నపిల్లాడిగా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ పని కావాలని అడిగి చేయించుకుని హైదరాబాద్ వెళ్ళినా కూడా ఆయన నాకు పనిచేసి పెట్టేవాడు. అటువంటి చనువు, అటువంటి మహానుభావులందరినీ తెలుసుకోవాల్సినటువంటి నేను ఒక స్థితికి చేరుకోవడానికి కానీ కారణంగా ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఆ తర్వాత వెంటనే నా చదువు పూర్తవుతుండగానే విజయవాడ సైదప్ప స్వామి కళాశాలలో తెలుగు ఖాళీ ఉందని వచ్చి తొందరగా పనిచేయవలసిందని నేను అప్లికేషన్ పెట్టకుండా వారే పిలిచారు. అక్కడ మేనేజ్మెంట్తో ఉన్న పరిచయం ఉన్న పెద్దలు మా నాన్నగారికి పరిచయం ఉండటం వలన అట్లా నేను అసలు అప్లికేషన్ పెట్టకుండా భాషా ప్రవీణికి MA తో సమానమైన అర్హత ఉన్న జీవో ఒకటి ఉంది. దాని ప్రకారం చేసుకుని నేను అది రెగ్యులరైజ్ అవ్వడం కూడా ఆ జీవో తోటి అయింది. తర్వాత నేను తెలుగు MA, తెలుగు PhD, సంస్కృత MA, సంస్కృత PhD ఇవన్నీ ఉద్యోగం చేస్తూ చేసినవి. కాబట్టి వారు కూడా నా యందు ఆధారంతో నేను అక్కడ 4 నెలలు టెంపరీగా పనిచేసినప్పుడు నేను చెప్పిన విధానాన్ని కానీ దేనికైనా వెంటనే రెగ్యులరైజ్ చేశారు. భాషా ప్రవీణతోనే చేశారు. కాబట్టి భాషా ప్రవీణతో ఉద్యోగం సంపాదించిన ప్రత్యేకత కూడా నాకే వర్తిస్తుంది. అవధానంలో కూడా మీరు సంస్కృతం, ఆంధ్రం రెండు చేస్తూ అచ్చ తెలుగు చేస్తున్నారు. ఆ అచ్చ తెలుగు చేయాలనే ఆలోచనతో పాటు దానికి పేర్లు కూడా మీరు పెట్టారు. దాని గురించి వివరించండి. ఇంతకు ముందు అచ్చ తెలుగు అవధానం చేసినట్టుగా అవధాన చరిత్రలో నమోదు కాలేదు. నేను మొదలుపెట్టిన తర్వాత కానీ నాతో పాటుగా ఉన్నవారు ఎవరు చేయటం లేదు. ఈ అచ్చ తెలుగు అవధానాన్ని చేస్తున్న వాడిని నేను అనే విషయాన్ని మీరు సమాచారంగా చెబుతున్నాను అన్నమాట. అంతేగాని ఇది ఏదైనా అహంకారం అని కానీ అనుకోవాల్సిన అవసరం లేదు. శిష్యులు ఆ మాత్రం చెప్పాలి కూడా. మొత్తం మీద 2009లో విజయవాడలో అనుగ్రహ దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలని జింకానా క్లబ్ ఆ గ్రౌండ్ లో చేస్తున్నారు. వాళ్ళు అది చేసేవాళ్ళు అవధానం పెట్టారు. అప్పుడు నాకు అచ్చ తెలుగు అవధానం చేయాలనే కోరిక ఆలోచన కలిగింది. కొంతమంది పెద్దల్ని అడిగితే వద్దయ్యా, ఇది అచ్చ తెలుగులో అవధానం చేయడం సాధ్యం కాదు, కుదరదు, ఇది ఎవరికి తెలుస్తుంది అని కొంతమంది నన్ను నిరుత్సాహపరిచారు. ఉన్నారు. అయినా సరే అవేం పట్టించుకోకుండా నేను అచ్చ తెలుగు అవధానం చేస్తానని ప్రకటించాను. ఊళ్ళో ఉన్న పెద్దలందరూ పెంగళ కృష్ణారావు గారు, పువ్వాడి తిక్కన సోమయాజి గారు, జంజాల మతీశంకర్ గారు, వీరందరూ అడుగరులుగా ఉన్నారు. పృచ్ఛకులు అంటే అడుగరులు.
అవధానం అంటే కుదురాట. సంచాలకుడు అంటారు అనుకోండి, నడుపరి అని పెట్టాం. నడుపరి సంచాలకుడు. అవధాని కుదురరి, కుదురు గలవాడు కుదురరి. సంచాలకుడు అనే పదం ఎందుకు వాడాలి? నడుపరి అంటాను. అంతే కదా మరి, నడిపించేవాడు. అడుగరి, అడిగేవాడు అడుగరి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుగులోనే తయారు చేసుకుని వాడుకలోకి వస్తే సరిపోతూ ఉంటాయి. అటువంటి ఒక ఉత్సాహాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక ప్రేరణని కలిగించటమే ఈ అచ్చ తెలుగు అవధానం యొక్క ఉద్దేశం. చిత్తైకాగ్ర్యం అవధాన శాస్త్రం చెబుతున్నది. అంటే మనస్సుకి ఏకాగ్రత కుదరటమే అవధానం. అది ఏ పనికి ఎవరికైనా ఉండాలి. చీమకైనా దోమకైనా ఎవరికైనా సరే అవధానం లేకుండా వంట చేసినా ఉప్పు చెంచా పడాల్సింది 2 చెంచాలు పడుతుంది. లేకపోతే అసలు పడదు. మర్చిపోయా అని అంటారు. కాబట్టి ఈ లోకంలో ఏ పనైనా విజయవంతం అవుతుందంటే అవధానం వల్లనే అవుతుంది. ఇందులో ఎట్టి సందేహము లేదు. అందరూ అవధానులు వారి రంగాల్లో వారు ప్రతి క్షణము ఏకాగ్రతతో మనం అనుకుంటేనే ఈ కాలు తీసి ఆ కాలు వేయగలం. మన ఇంటికి వెళ్తాం, మన ఇంటికి వెళ్ళగలం, లేకపోతే బకెట్కి వెళ్ళిపోతాం. కాబట్టి మన ఇంటికి వెళ్తున్నాం అనేది మనం మెదడులో అనుకుని మన ఇంటికి వెళ్తున్నామని, ఇది మన ఇల్లని, ఇంత అవగాహన, దీనంతా అవధానం అనే అంటాం. మనం ఏకాగ్రత లేని వాళ్ళు పొరపాటున మీ ఇంటికి వచ్చామని అంటారు. కాబట్టి ఈ అవధానం అనేది కుదురుగా ఉండాలి. కుదురుగా లేదు, వాడికి మనసు కుదురుగా లేదు అంటుంటామే. కాబట్టి అవధానం సంస్కృతంలో పెట్టిన పేరు వాళ్ళు కూడా వేదాన్ని పెట్టి పెట్టారు. అవధానం అనేది ఏమి ఈ ప్రక్రియ, ఈ పేరు అనేది అది తయారైంది. ఇప్పుడు వర్ధంతి అంటే, జయంతి అంటే పత్రికలు తయారు చేసేది. వాడికి ఏం అర్థం పలానా అసలు జయంతి అంటే పుట్టడం, వర్ధంతి అంటే చచ్చిపోవడం కానీ లేదు. అసలు ఎట్టి సంబంధం లేదు. అది పత్రికలు అటువంటి సృష్టించింది. కొన్ని పదాలు, సాంకేతిక పదాలు వాళ్ళు తయారు చేశారు. ఆ తయారు చేసినవి పత్రిక నిర్వచనం చెబుతుంది అన్నమాట. కాబట్టి ప్రజలందరికీ అర్థమైపోతుంది. ఇది తప్ప ఒప్ప అనేది ప్రజలకి తెలియదు. అట్లా ఈ అవధానం అనేటువంటిది కూడా వేదంలో ముందు వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం చేసినటువంటి ఈ పేరు అన్నమాట. ఎందుకంటే వాటికి ఆ రోజుల్లో పుస్తకాలు ఉండేవి కాదు. కేవలం జ్ఞాపక శక్తితోటే వాటిని నిలబెట్టుకోవాలి. వేదంలో దానిని అవధానం అని పేరు పెట్టారు. ఆ స్థాయిలోకి వచ్చిన వారికి అవధాని అని వాళ్ళు ఒక ముద్ర ఇచ్చేవాళ్ళు అన్నమాట. అవన్నీ అప్పుడు కాదు. తర్వాత దాన్ని ఆధారంగా చేసుకుని 8 రకాల అంశాలతోటి చేస్తే బాగుంటుంది అని మనకి మాడభూషి వెంకటాచార్యులు గారు వీళ్ళు కూడా పద్యాలు చెప్పడంలో, గుర్తుపెట్టుకోవడంలో అదాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి దానికి తెలుగులో నేను కుదురాట అని పేరు పెట్టాను. కుదురుగా ఆడేటువంటి ఆట, కుదురుతో ఆడే ఆట. 8 మందితో చేసేది కుదురాట. అంటే 8 మనకి అని దీనికి పేరు పెట్టారు. అట్లా మనకి మాడభూషి వెంకటాచార్యులు గారు ఆగిరిపల్లిలో 1872 సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున ఆయన మొట్టమొదటి అవధానం చేసినట్టుగా మనకి ఆ అవధాన చరిత్రలో సమాచారం ఉన్నది. ఆగిరిపల్లిలో ఒక పందిరి లాంటిది ఉంది, ఇప్పటికీ ఉంది. అక్కడ అవధానం జరిగిందని నేను మొట్టమొదటి అమెరికా వెళ్ళినప్పుడు ఆ ఫోటోలను తీసుకెళ్ళి అక్కడ అందరికీ చూపించాను. ఇది అవధాన కాశీ. ఇది ఎవరైనా 4 ఇటుకల స్తంభాలతోటి పైన కట్టిన ఒక మండపం లాంటిది, అదే అక్కడ జరిగింది అని చెబుతుంటారు. ప్రధానమైన అంశం ఏంటంటే అవధానం యొక్క ప్రయోజనము కొద్దిసేపు అన్ని స్థాయిల శ్రోతలను అలరించగలిగిన సాహితీకులు, పండితులు, పామరులు, అన్ని స్థాయిల వాళ్ళు ఉంటారు. అందరినీ ఆకర్షిస్తుంది. అవధానం కేవలం ఇది పండితులు మాత్రమే 10 మంది కూర్చుని వింటారని అనుకోక్కర్లేదు. ఎందుకంటే నేను చాలా పాఠశాలల్లో అవధానం చేసినప్పుడు ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కూడా శ్రద్ధగా వినేవాళ్ళు. ఇప్పటికి కూడా పిడియనే పెట్టండి వింటారు. వాళ్ళు పెన్ను పేపర్తో నోట్ చేసుకుంటారు. అందులో ఆ శక్తి ఉంది. ఇప్పుడు వచ్చిన సాంకేతికమైన అభివృద్ధి దాంట్లో అమెరికాలో అవధానం చేస్తుంటే మనం చెప్పిన పద్యం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తుంది. మళ్ళీ అవధానం కనపడదు, అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది. వాళ్ళకి కనిపించి మళ్ళీ చివరికి మనం సరిగ్గా చెప్పేవాళ్ళు వాళ్ళు చూస్తారు అక్కడి నుంచి. ఇటువంటి పద్ధతికి పిల్లలు కూడా
తెలుగు నేలలో దాని వలన ఎక్కువ ఉపయోగం కూడా ఉంటుంది. అంటే ఒక ఏకాగ్రత, ఒక విషయం మీద శ్రద్ధ పెట్టడం, ఇవన్నీ తెలియకుండా పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని కలిగిస్తాయి. మనం బాల్యంలోనే వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎదుటి వారు కాదంటే మనం ఏం చేయాలి? అది జీవితం అడ్మినిస్ట్రేషన్, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే నిషిద్ధాక్షరి అన్నారు. నిషిద్ధాక్షరులు రాముడి మీద ఒక భజన చెప్పన్నారు. రానంగానే మా వాడకూడదు అన్నారు. మా అంటే అసలు మాగుడింతో ఏది వాడకూడదు అన్నారు. అప్పుడు నేను యా అని పెట్టుకోవాలి, ముందే రాయడు అనేది అనాలి. ఆయన ఎటో తిప్పాలి. రాముడు వెంటనే రాముడు అనుకున్నానే ఆయన రాయడు అని ఇట్లాగే ఎటో తిప్పుతా నేను. కాబట్టి ఆ మాని ఆయన కాదంటాడని నేను ముందే ఊహించుకుని యాకి సిద్ధంగా ఉండి నడుపుతూ ఉంటాను. కాబట్టి అది జీవితంలో ఇలాంటి నిషేధాలు, ఇది జీవితంలో అడుగడుగున ఎప్పుడైనా ఇంట్లో కూడా మనం తెలియకుండానే చేస్తుంటారు నిషిద్ధాక్ష. ఇవాళ వంకాయ కూర చేయమంటే వెలుకని బెండకాయ కూర చేస్తారనుకోండి. వాళ్ళందరూ అవధానాలు అయిపోతారని కాదు, ఈ ప్రభావం వాళ్ళ మెదడు మీద పడుతుంది. దానివల్ల వాళ్ళకి ఉపయోగపడతారు, వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది. అట్లాగే ఒక 4 పదాలు ఇచ్చారు. గలగల, జలజల, వలవల, మలమల అని ఊరికే ధ్వన్యానుకూల శబ్దాలు ఇచ్చి మహాభారతం గురించి ఒక పద్యం చెప్పండి అన్నారు. అంటే అప్పుడు వెంటనే అవధాని ఏం చెప్తాడు అనేది అందరిలో ఒక ఆసక్తి ఉంటుంది. ఉంటే గలగల పాలు జీవనదిగా ప్రవహించడి వంశమందు కజ్జల జల మొలక చేసిన జల కజ్జల జలం అంటే కాటుకు నీళ్ళు. అంటే ద్రౌపది ఏడిస్తే కాటుకు నీళ్ళే కదా. అందుకని కజ్జల జల మొలక చేసిన నృశంసుడు రాజని పెద్దలాడ, అక్కడ సభలో పెద్దలు భీష్ముడు వాళ్ళందరూ అన్నారు. కేవల వలదన్న పలుకులను వాయుసుతుండును రోజు చుండ. భీముడు కేకబడుతున్నాడు. కోమల మలయానిలంబటుల మాధవ సత్కృప బ్రోచ ద్రౌపదిన్ అని చెప్పారు. ఈ మలమల అనేది కోమల మలయానిలంబు అనే దాంట్లోకి వచ్చింది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఒక అంశాన్ని ఎట్లా సమర్థించుకోవాలి, జీవితంలో మనకి ఇటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వీటిని పరిష్కరించుకునేటువంటి ఒక ఆలోచన విధానం మనం తలుచుకుంటే దేనైనా తప్పించుకోవచ్చు, దేనైనా సరి చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కలుగుతుంది. గడ్డము చేసుకొమ్మనుగా పతి పత్నిని చూసి నవ్వుచునని ఒక చోట సమస్యించారు. అడ్డును ఆపులేక అతడు ఆడుచునుండే క్రికెట్ తన గుడ్డును బాదినట్టులుగా కొట్టెను బంతి జయంబుగాంచే. ఇది ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆ క్రికెటరు ఇట్లా గొడ్డును బాదినట్లుగా కొట్టెను బంతి జయంబుగాంచే. ఇదంతా అతని భార్య గ్యాలరీలో నుంచి చూస్తుంది. ఏ అడ్డును ఆపులేక అతడు ఆడుచునుండ, అతను అడ్డు ఆపు లేకుండా కొట్టేస్తున్నాడు. ఈ విడ్డూర మొక్క చూచు సతి ఇంత ఆశ్చర్యంగా చూస్తుంది. ఆయన ఇంత బాగా ఆడేస్తున్నాడు, ఆ టీం గెలిచింది, సంతోషపడుతుంది. అప్పుడు ఆమె ఆనందంతో వేగమే ముద్దు గుణంగా రాగా ఆయనకి అర్థమైంది. అంత విషయం అర్థమైంది కాబట్టి ఆయన ఏమన్నాడంటే చీర చెంగ అడ్డము చేసుకోమనసు ఆనందంతో ఆయన ముద్దు పెడదామని వచ్చిందండి. అందుకని మన భారతీయ ధర్మాన్ని మర్చిపోకూడదు, మన సంస్కృతి ఇట్లా చేయకూడదు అన్నట్టుగా ఆయన చీరిచెంగ అడ్డము చేసుకోమననుగా పతి పత్నిని చూసి నవ్వచ్చు అనేప్పటికీ చమత్కారంతో పాటు ఒక సంస్కారం కూడా ఉంది. కాబట్టి కేవలం అవధానం ఉంటే అప్రస్తుత ప్రసంగంలో ఏవో అశ్లీలమైన మాటలు, ఈ ఊతి మాటలు మాట్లాడతారంటే అందరూ ఉండరు అట్లా. కొంతమంది ఏదో ఇదే గొప్ప అనుకుని అట్లా చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. కానీ అవధాని అటువంటి వాటిని కూడా సందేశాత్మకంగా మలుచుకుంటూ ఉండాలి. ఒక చోట అర్ధనారీశ్వరుడు పరమేశ్వరుడు ఆయన ఎటువంటి బలా ధరిస్తాడని అడిగారండి. వాళ్ళకి నోటికొచ్చినట్టు అడుగుతుంది. అంటే నేను వెంటనే కోపరా ధరిస్తాడని చెప్పానండి. ఎంత బాగుందంటే అంత సంస్కారం అంటే అసలు అనిపించింది. చెప్పారు.
అక్కడ అచ్చగా సాహిత్యం అక్కర్లేదు. అట్లాగే ఇక్కడ తెనేటి హేమలత గారు ఒకప్పుడు నాకు అప్రస్తుత ప్రసంగం చేశారు. విజయవాడ రచయిత కదా ఆవిడ కూడా, లత సాహిత్యం. లత సాహిత్యం రచయిత్రి. ఆవిడ మనకి ఇక్కడ లబ్బిపేట వెంకటేశ్వరంలో జరిగిన అవధానంలో ఆవిడ అప్రస్తుత ప్రసంగం చేస్తూ సుభాష్ చంద్రబోస్ ఎక్కడ పడ్డాడు అని, లేదా ఎప్పుడు పడ్డాడు ఎక్కడ పడ్డాడు అని అడిగారు. అడిగితే అవధానికి అవన్నీ డేట్స్ ఇవన్నీ తెలియాలని అవసరం. నేను వెంటనే ఉన్నానంటే అప్పుడు ఎక్కడ పడ్డాడు కానీ ఇప్పుడు మాత్రం మీ నోట్లో పడ్డాడండి అన్నాను. ఆ వేళకి ఏదో రకంగా ప్రజలందరికీ ఒక చమత్కారం కలిగేటట్టుగాను అది వినడానికి బాగానే ఉంటుంది. ఇటువంటివి రకరకాలుగా చేయవలసి ఉంటుంది. మీరు ఒకసారి మేము అవధానానికి వచ్చినప్పుడు విన్నాం, తలొక్కటే పండుతుంది అని అడిగారు. ఇది ఒకటే కాయ కాబట్టి పండుతుంది అన్నది బాగా జ్ఞాపకం మాకు. అప్పుడు అందరూ మహిళామణులు అందరూ పుచ్చకులుగా ఉండి ఒక అవధానం ఠాగూర్ లైబ్రరీలో జరిగింది. దానికి ఉషశ్రీ గారు కూడా వచ్చారు. వచ్చి ఏదో పత్రికలో దాని గురించి ఒక రిపోర్ట్ కూడా రివ్యూ కూడా రాశారు. అవధానంలో ఆడవారు ఏదో హెడ్డింగ్ పెట్టి దానికి అప్పటి పత్రిక వాళ్ళు ఉదయం పత్రికలోనే ఇందులోనే వచ్చింది. ఇట్లా ఈ అవధానం అనేటువంటి ఒక సాహిత్య ప్రక్రియ మనం సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఏ సినిమా చూసినా ఏ సీరియల్ చూసినా కాలం గడుస్తుంది. కానీ దానిలో మన సృజనాత్మకత కానీ మన వ్యక్తిత్వ వికాసం కానీ ఏమీ లేకపోగా అనవసరమైన మానసిక వికారాలతోటి మనం బాధపడటం అనేది ఇప్పుడు సమాజంలో చూస్తున్నాం. వాటి నుంచి ఎదుర్కోవాలంటే కాలక్షేపం సరదాగా ఈయన ఈ పద్యం ఎట్లా చెప్తాడు అనేటువంటిది ఒక మనకు కావాల్సింది ఆసక్తిగా. మనం అన్ని గంటలు క్రికెట్ గ్రౌండ్లో కూర్చుని చూస్తున్నామంటే అర్థం వాడు ఎట్ట కొడతాడనే కదా, ఎన్ని రన్స్ వస్తాయనే కదా. లేకపోతే మనం చేసే పనే పాట. అన్ని గంటలు కూర్చుని అక్కడ కూర్చుని వేసినకాయలు తింటూ లేకపోతే ఏదో చేస్తే ఇళ్ళకి ఎండిపోతే ఇవన్నీ చేసేది ఎందుకోసం అంటే ఏం చేస్తాడు అని. అదే విషయం ఇక్కడ సాహిత్యపరంగానూ వెళుతుంది. కొన్ని వాళ్ళకి అర్థం కావు. నిషిద్ధాక్షరి 10 మందికి తెలుస్తుంది అనుకోండి, 100 మందిలో అందరికీ తెలుస్తుంది. ఈ విధంగా అందరినీ ఒక చోట కూర్చోబెట్టి మన సాహిత్యంలో ఉన్నటువంటి ప్రాచీన సాహిత్యంలో విశేషాలు తెలుస్తాయి. అంటే బహుళార్థక సాధకమైన ప్రణాళిక అవధానం. అందువలన దీన్ని మనం అచ్చ తెలుగులో ఎందుకు చేయకూడదు? అచ్చ తెలుగులో నిషిద్ధాక్షరి అనేదాన్ని వ్రాకట్టు అని పేరు. వ్రాయి అంటే తెలుగులో అక్షరము అని అర్థం. పూర్వం సుబ్బారావు వ్రాలు అని రాసేవాడు. ఇది నా సంతకం అనే ప్రమాణం వ్రాలుతో వస్తుంది. వ్రాయి ఏకవచనం, వ్రాలు బహువచనం. వ్రాలు అంటే నా అక్షరాలు ఎవరో కాపీ కొట్టలేదు, దీన్ని నేనే రాశాను అని అర్థం. కాబట్టి వ్రాయి అంటే అక్షరము, దాన్ని కట్టుట అంటే నిషేధించుట. వ్రా కట్టు నిషిద్ధాక్షరి. అట్లాగే నుడి పెట్టు అంటే మాటలను ఇచ్చుట, దత్తపది. అట్లాగే నుడి కొట్టు అన్నాం అంటే మాటలన్నీ అక్కడ అప్రస్తుత ప్రసంగమైన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ మాటలతో కొట్టుకోవటం అని ఒక అర్థం, మాటలు దొరికే దుకాణం కొట్టు అని అర్థం. 2 అర్థాలు వచ్చేటట్టుగా నుడి కొట్టు. అట్లా వీటన్నిటికీ 8 పేర్లు పెట్టి ఎట్లాగూ సంస్కృతంలో కూడా తయారు చేయబడ్డవే కదా. కాబట్టి మనం ఎందుకు తయారు చేసుకోకూడదు? ఇప్పుడు ఆంగ్ల భాషా ప్రభావం మన మీద ఇప్పుడు పడిందని ఎట్లా అనుకుంటున్నామో ఈ ఆరోపణ సంస్కృతానికి కూడా చేయొచ్చు. అంటే ఒక రకంగా మనం ఆ మాట అంటే అందరూ నేరస్తుడి కింద అనుకున్నప్పటికీ కొంతమంది గట్టిగా వాదించిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఆదిభట్ల నారాయణదాస్ గారు తెలుగులోంచే సంస్కృతం పుట్టింది అని చెప్పారు ఆయన. తెలుగు అంటే తేలిక కాదు, ఈ సంస్కృతం కానీ కష్టంబు హెచ్చు అని చెల్లపిల్లవారు చెప్పారు, తిరుపతి వెంకటరావు చెప్పారు. అది అట్లా ఉండగా అసలు తెలుగు భాష యొక్క మాధుర్యం సంస్కృతానికి ఏది అని ఆదిభట్ల నారాయణదాస్ గారు ఆయన రాసిన రచనల్లో వీటిలో చిగురుల సొగసు
పువ్వుల సొగసు ఇట్లా వీటన్నిటికీ తెలుగు భాషకే ఉంది కానీ సంస్కృతానికి లేదు పోండి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ని వ్యతిరేకించడం ఎట్లా అనుకుంటున్నామో అప్పుడు అచ్చగా సంస్కృతం మీదకి శాంతం వెళ్ళిపోయినా తెలుగుని కోల్పోతున్నాం. వాళ్ళు కోరింది అది. తెలుగులో మనం అన్ని పదాలు అన్నీ మాట్లాడుకునేందుకు అవకాశం ఉంది. లేని వాటిని మనం మాట్లాడుతుంటే వస్తాయి. ఇప్పుడు రాకట్టు అని ఎవరు చెప్పారు? మనం పుట్టించాం. మాట్లాడావు కదా. నిషిద్ధాక్షరం అనేది ఏమన్నా ప్రమాణమా? నిషిద్ధాక్షరం ఏమన్నా గాలిలో ఊలిపడిందే? వాళ్ళు తయారు చేశారు. మనం మన భాషలో తయారు చేసుకుంటాం. ఒకరోజు నవ్వుతారు, ఇవాళ కొత్తగా ఉంటుంది, అదే స్థిరపడిపోతుంది. అట్లా ఇతర భాషల్లో తమిళులు కానీ వాళ్ళందరూ వచ్చిన దానికల్లా వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు, అదే భాషలో పిలుస్తున్నారు. చెన్నై వానొలి నిలయం అన్నారు అనుకోండి, ఆకాశవాణి అట్లాంటివి అనలేదు వాళ్ళు. కాబట్టి ఆ రోజుల నుంచి మనకు అదే వింటాం అలవాటు పడ్డాం. అది ప్రామాణికంగా అయిపోయింది. అటువంటి చొరవ లేని కారణంగానే మనం తెలుగు భాషని నష్టపోతున్నాం. ఒకప్పుడు సంస్కృతం చదవటం గొప్ప, సంస్కృత పండితుడు సంస్కృతంలో తెలుగు చదువుతున్నట్ట అని ఇట్లాంటి చులకన భావం ఎప్పుడు చూపించామో ఇప్పుడు కూడా తెలుగు మీడియం పనికిరాదు, ఇంగ్లీష్ మీడియం అని అంటుంది. అదే ఏరైతే పళ్ళు కొట్టుకోవడానికి. అంటే అసలు మన తెలుగు ఉన్నది. మనం ఈ ఉగాదిని దీని ఉగాది అంటే ఆమని అనే పేరు ఎందుకు వదిలేసాం? ఆమని అంటే ఉగాది అని ఎందుకు అనుకోం? మనం స్థిరపరిచాం. వేసవి, ఎండాకాలం, సమ్మర్ వచ్చింది అంటాం కానీ ఇది వేసవి, వేసంగి ఇటువంటి పదాలని వాడుక మానేస్తే పోతాయి కదా. బీరకాయ, బెండకాయ అనుకోండి, బ్రింజాలని ఇంకా అవని ఇవని అన్నారనుకోండి, కర్రీ పట్టరా, రైస్ పట్టరా అంటే వైట్ రైస్ పట్టరా, కర్రీ పట్టరా అని ఈ సర్వర్లు అసలు స్పెల్లింగ్ తిరిగిన సర్వర్లు కూడా అదే భాషలో మాట్లాడతారు. ఈ విధంగా మనం భాషను కోల్పోతున్నాం. వాడుకలో ఉంటేనే కదా భాష బతికేది. కాబట్టి ఈ అచ్చ తెలుగు అవధానం జరిగే కొద్దిసేపట్లో అయినా తెలుగు పదాలు, తెలుగు మాటలు, అచ్చ తెలుగు మాటలు చెవిని పడతాయి. పడటం ద్వారా ప్రజల్లో ఒక జాగ్రత్త, ఒక శ్రద్ధ ఏర్పడాలి అనే ఉద్దేశంతో నేను ఈ ప్రక్రియను ప్రారంభించాను. మీరు ప్రారంభించినప్పుడు అడుగలు అని చెప్పారు కదా, మీరు వాళ్ళకు కూడా అచ్చ తెలుగు వచ్చి తీరాలి. తర్వాత ఏం చెప్పాను? మీరు అచ్చ తెలుగులో అడగకపోయినా నేను అచ్చ తెలుగులో చెప్తా. వాళ్ళు ఎలా చెప్పినా సరే మీరు సమస్య దాంట్లో సంస్కృత పదాలు వాడండి, వాడినా సరే నేను మిగతాదంతా అచ్చ తెలుగులో చెప్తాను. వాడు చెప్పింది తప్పించి నేను నా ప్రతిజ్ఞ మాత్రం ఇక్కడి నుంచి అచ్చ తెలుగే బయటకు వస్తుంది అని ఇది చేయటం వలన నేను ఇప్పటికి ఒక దక్షిణాఫ్రికా ఖండం తప్ప, దక్షిణాఫ్రికాలో కూడా జూమ్లో చేశాను కానీ ప్రత్యక్షంగా ఇంకా చేయలేదు. మిగతా అన్ని ఖండాల్లోనూ నేను అచ్చ తెలుగు అవధానం చేశాను. అమెరికాలో ఇప్పటికి 8-9 సార్లు అనేక ప్రాంతాల్లో చేశాను. లండన్లో రాయల్ ప్యాలెస్లో చేశాను. అవకాశమే దొరకదు. అది సిపి బ్రౌన్ గారికి అంకితం చేశాను. ఆయన అక్కడ వాడేయండి ఇక్కడ తెలుగు భాష కోసం అంతా కృషి చేశాడు. పాపం ఆయన జీతం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు పండితులందరికీ ఆయన సొంత డబ్బులు ఇచ్చి పుస్తకాలన్నీ తెప్పించి, లేకపోతే తాటాకులన్నీ చెదరబెట్టేవో ఎక్కడ పోయేవో ఏమయ్యో తెలియదు. వీటన్నిటికీ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఏమీ ఆర్థిక సహాయం ఏమీ ఇవ్వలేదు. ఆయన తన జేబు డబ్బులతోటి వీళ్ళందరినీ పోషించాడు, ఇవన్నీ చేశాడు. ఇటువే కాకుండా ఆయన సొంతంగా చదువుకున్నాడు. వేమన పద్యాలు కానీ బ్రహ్మణ్యం అనే పేరుతో తెలుగు నిఘంటు, ఇట్లా చాలా అద్భుతమైన పనులు ఆయన చేశాడు. ఇంకా చేసిన ఆంగ్లేయులు వేరే మంది కూడా ఉన్నారు, కాల్వేలు లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ సిపి బ్రౌన్ గారు సాహిత్యాన్ని సేకరించడం ద్వారా మనం ఆయన పేరు ప్రధానంగా చెప్పుకుంటున్నాం. మిగతా వాళ్ళు లింగ్విస్టిక్స్ విషయంలో వీటిల్లో కృషి చేశారు. కానీ సిపి బ్రౌన్ అనే ఆయన అంత పని అంత చేసి పెట్టాడు. మనకి సొంత డబ్బులతో చేసి పెట్టాడు. సర్ ఆర్థర్ కాటన్ని వాళ్ళు ఎట్లా తలుచుకుంటారో, గోదావరి తీరంలో రోజు ఆయన కూడా తర్పణాలు వదులుతారు. అట్లా తెలుగు వాళ్ళందరూ సిపి బ్రౌన్కి తర్పణాలు కూడా తలుచుకుంటూ ఉండటం అవసరమని
వాళ్ళ దేశానికి వెళ్ళాం కాబట్టి లండన్లో ఇది సిపి బ్రౌన్కి అంకితం చేస్తూ నేను అక్కడ అచ్చ తెలుగు అవధానం చేశాను. ఇది మీరు ఒక్కరికే చెల్లింది అనుకుంటే ఇంకెవరు వెళ్ళినట్టు లేదు కదా అక్కడ అంతకు ముందర ఇలా అంటే అవధానం పేరు మీద. యూరోప్లో జరిగిన మొట్టమొదటి అచ్చ తెలుగు అవధానం వాళ్ళు న్యూస్ రిపోర్ట్లు అప్పుడు వంగూరి చిట్టనరాజు గారు అవన్నీ చేశారు. మమ్మల్ని అందరినీ అప్పుడు అప్పర్ హౌస్కి తీసుకెళ్ళారు పార్లమెంట్లో కూడా పద్యాలు చెప్పించారు మా చేత. ఆ పద్యాలు అప్పుడు వాళ్ళు మాకు చేసిన సత్కారం ఫోటోలు అవి కూడా అన్నీ ఉన్నాయి. ఎవరైతే మనం ఇచ్చి పరిపాలించిపోయినారో అక్కడ మన తెలుగు భాష వినిపించటం, అచ్చ తెలుగు వినిపించటం ఇది నా భాగ్యంగా భావిస్తున్నాను. నిజానికి అన్ని ప్రాంతాల్లోనూ అందరూ కూడా చాలా ఆనందించారు. ఎవరు ఇదేదో మాకు తలకాయ నొప్పిగా ఉందని కానీ అనుకోకుండా చాలా చక్కగా ఆనందించారు. మొత్తం మీద మన ఆలోచన బాగానే ఉంది అనిపించింది. మేము కూడా మళ్ళీ ఇంకొకసారి పదే అనుకోవాలి. అచ్చ తెలుగు అవధానాన్ని మొట్టమొదటిగా చేస్తున్నవారు ఏకైక వ్యక్తి కూడా మీరే. అట్లాగే నేను ఏకదిన సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం విజయవాడలో చేశాను. ఒక రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలకి ఆ ఏకదిన సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం ఏకదిన శతావధానం చేసిన చరిత్రలు ఉన్నాయి. కొంతమంది చేశారు కానీ సంస్కృతాంధ్రములతో కలిపి చేసినది 2 భాషల్లో కలిపి చేసింది 2 భాషల్లో నేను ఒక్కనే చేశాను. ఆ తర్వాత ఒకే పద్యంలో నిషిద్ధాక్షరి, దత్తపది, వర్ణన, న్యస్తాక్షరి ఇవన్నీ 5 అంశాలు 5 పద్యాల్లో వస్తాయి. కానీ 5 అంశాలు ఒకే పద్యంలో అచ్చ తెలుగు పద్యంలో వచ్చేటువంటి అవధానం చేశారు. ఈ విధంగా చేదు తెలుగు గొప్ప చెప్పగలమే అని లండన్లో అడిగిన సమస్య అనమాట. అంటే తెలుగు తీపిగా ఉంటుందని మనందరం అనుకుంటున్నాం. చేదు తెలుగు అన్నారు. అప్పుడు దానికి నేను చేసిన పూరణేమో వచ్చి పోవుచుండు భాషలవెన్నీయో పొట్ట కొరకు వాని పొగడవచ్చు వెతల బావి కూలి పిల్వగా పైకి చేదు తెలుగు గొప్ప చెప్పగలమే. అది పైకి పిలవగా పైకి చేదటం అనగా లాగటం, చేద బావి అంటామే. బావిలోకి బకెట్ వేసి నీళ్లు పైకి లాగటాన్ని చేదటం అంటారు. కాబట్టి ఈ చేదు అనే వారన్న ఒక రుచిని మనం దాన్ని ఒక క్రియాపదంగా మార్చి పైకి చేదు తెలుగు గొప్ప చెప్పగలము అని అచ్చ తెలుగులో సమస్యలు దత్తపదులు అన్నీ చేయటం జరిగింది. అన్ని చోట్ల విజయవంతంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత త్రికళావధానం అనేది ఇంకోటి, అది కూడా నేనే సృష్టించాను. అంటే అచ్చ తెలుగు అవధానాన్ని బాగా ప్రసిద్ధంగా అందరికీ వినిపించేట్టుగా చేయడానికి, భయం లేకుండా చేయడానికి త్రికళావధానము అని, అది మేము అమెరికాలో అట్లాంటాలో చేసాం, సాక్రమెంటోలో చేసాం, తిరుపతిలో స్వామివారి దగ్గర చేసాం. కాశికా త్రికళావధానం అని ఇది ఒకటి మాత్రమే జూమ్లో చేసాం వాతావరణాన్ని బట్టి. త్రికళావధానం అంటే 3 గొంతులు ఒకే వేదిక మీద నుంచి ఒకరు ఒక సంస్కృతంలో చెప్తారు, ఒకరు ఆంధ్రంలో చెప్తారు, నేను అచ్చ తెలుగులో చెప్తాను. ఈ మూడింటిని తులనాత్మకంగా చూడటం ఇది ప్రజల్లో ఒక ఆసక్తిని కలిగిస్తుందని బాగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు ఈ త్రికళావధానం. దీని సృష్టికర్త నేను. ఇటువంటి వాటి ద్వారా తెలుగు భాష అచ్చ తెలుగు పరిచయం చేయటం అనేటువంటి ఉద్దేశం తప్ప అంతకు మించి దీనివల్ల ఏవో వచ్చి మన మెత్తి మీద పడతాయని కాదు. కాబట్టి ఈ గొప్ప కూడా అవధానానికే చెందుతుంది, అచ్చ తెలుగు అవధానానికే అది. ప్రత్యేకంగా కొన్ని సుప్రభాతాలు అవి మీరే ప్రత్యేకంగా రాశారు. అవి కాశీ కవి అనే బిరుదు కూడా వచ్చింది. వాటి గురించి చెప్పండి. కాశీలో ఒక ప్రముఖ సంస్థ వారు వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం బాగా ప్రసిద్ధి చెందింది. ఇంతటి కాశీకి సుప్రభాతం లేకపోవటం ఏంటి, ఇంతవరకు. ఆ తర్వాత చూస్తే శంకరాచార్య స్వామి వారి సుప్రభాతం అనే పేరుతో ఏదో ఉంది, కానీ ఇట్లా ప్రసిద్ధి చెందినటువంటి సుప్రభాతం విశ్వనాథ స్వామి విశ్వేశ్వరుడికి సుప్రభాతం అని వారు అడిగారు. అడిగినప్పుడు అప్పుడు విశ్వేశ్వర స్వామి వారికి సుప్రభాత రచన చేయడం జరిగింది. అది నిత్య సంతోషిని అని ఆవిడ చేత పాడించి సీడీ చేశారు. అప్పుడు గంగా పుష్కరాలు సమయంలో మనకి రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి ద్వారా కాశీలో 1,00,000 సీడీలు
వారు చేసి వారిని అందరికీ అప్పుడు పంచిపెట్టడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికి కూడా కాశీలో ఆ సుప్రభాతం వినిపించేట్టుగా అప్పటి కార్యనిర్వహణాధికారి వాళ్ళ చేత అనుమతి వారికి తీసుకుని ఇప్పటికీ అది జరుగుతూ ఉంటుంది. అది అందువలన దానికి అప్పుడు కాశీ కవి అనే బిరుదు ఇచ్చారు విజయవాడలో రామలింగ కల్చరల్ అసోసియేషన్ వారు. ఆ తర్వాత షిరిడీ సాయి సహస్రనామ స్తోత్రం అనేది అదొక ప్రత్యేకం. విష్ణు సహస్రనామం లాగా షిరిడీ సాయి సహస్రనామములు అనే పేరుతోటి మామూలుగా చదువుకోవడానికి వీలుగా నామాలుగా కొన్ని అప్పటికి ఉన్నాయి, కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం లాగా శ్లోకాత్మకంగాను ప్రత్యేకమైనటువంటి ఇది లేదు అనే ఉద్దేశంతో నన్ను ఇక్కడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరం వారు ఒకరు అడిగినప్పుడు అప్పుడు నేను షిరిడీ సాయి సహస్రనామ స్తోత్రం శ్లోక రూపంగా రాయటం జరిగింది. అప్పుడు 158 శ్లోకాలు. అప్పుడు దాన్ని విషయంజీ వారు వచ్చి దాన్ని ఆవిష్కరించడం, ఆ తర్వాత దాన్ని ఈ కాశీలో ఈ సుప్రభాతం సీడీ చేసిన వారు సీడీ చేయించారు. వారు సాయి సంస్థానంతో మాట్లాడి సీడీ సంస్థానంలో కూడా ఈ సాయి సుప్రభాతం అనేది మీకు యూట్యూబ్లో కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే మన తెలుగు నేలలో ఉన్న పంచారామాలు, ఆ తర్వాత మన దక్షిణ ప్రాంతంలో ఉన్న పంచభూత లింగాలు అంటే జలలింగం అని, అగ్నిలింగం అని, వాయులింగం అని, ఇటువంటివన్నీ వీటి మీద 5 సుప్రభాతాలు, పంచారామాల మీద 5 సుప్రభాతాలు, ఇవి అన్నీ రాయటం, వాటిని సీడీలు చేయటం జరిగాయి. అవన్నీ మీకు యూట్యూబ్లో వాటిలో వినడానికి అందరికీ పనికొస్తాయి. అవి నేను ప్రత్యేకంగా చేసినటువంటి ప్రత్యేకత కలిగిన పనులు. మరి ఈ విధంగా కాశీఖత్రికల అవధానంలో చాలును అచ్చ తెలుగు చాలులే వాళ్ళు ఇచ్చిన సమస్య గురించి చెబుతాను. ఏలను పెక్కు భాషలకు నేగుచునుందురు. ఇన్ని భాషలు వాటికి పోతారు, తల్లి భాషను వదిలేస్తారు. తల్లి భాషలో చాలులు తీర్చినారు గదా చక్కగా కైసరులెందరెందరు. కైసరులు అంటే కవీశ్వరులు. పొలాన్ని దున్నటాన్ని చాళ్ళు తీర్చడం అంటారు. మనం పంట వేయాలంటే ముందు దున్నాలి, ఆ దున్నిన గీతల్ని చాలు అంటారు. నాగలి చాలు, నాగేటి చాలు అంటారే. మనకు ఎంతోమంది కవులు ఉన్నారు, మనకి ఎంతో వాళ్ళు గీతలు దారులు చేశారు. మేలగు పంట పండుటకు మీరలు చల్లుడు విత్తనంబుల చాలును చాలునిక. ఇక్కడ వారేమో చాలు అనే అర్థంలో వారనుకున్నారు. నేనేమో ఒక్కొక్క చాలులోనూ విత్తనాలు చల్లండి, తెలుగు భాషను కాపాడండి, మన కవీశ్వరులు చక్కగా భూమిని దుని సిద్ధంగా చేసి పెట్టారు అని నేను ఇది పూరణ చేశాను కాశీఖత్రికల అవధానంలో. తెలుగు భాషలో మీరు ఉత్సాహంగా బతకండి అని చెప్పడం కోసం ఈ సంభాషణ కార్యక్రమంలో ప్రజలందరికీ కూడా మనం దిగులు పడకుండా, కాలంలో ఏవో మార్పులు వస్తూ ఉంటాయి, ఒక్కోసారి మనకు ఇబ్బందిని కలిగించే ఉన్నప్పటికీ మనస్సు దృఢపరుచుకున్నట్లయితే వీటన్నిటినీ మనం తట్టుకుంటాము అని తెలియజేస్తూ స్వస్తి. అచ్చ తెలుగు అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారితో చాలా హాయిగా మాట్లాడుకున్నాం. మీరు కూడా విన్నారు కదా, వ్యక్తిత్వ వికాసానికి అవధానాలు ఎలా ఉపయోగపడతాయో చెప్పారు. షడ్రుచుల లాంటి మాటలను అందించిన శ్యామలానంద ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. నమస్కారం. నమస్కారం. స్వస్తి.